హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నుండి వర్షం పడుతుందండి. మీకు నేను ఆ వ్యూ చూపిస్తాను. చూడండి బయట ఎంత బాగుందో. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అండి. చూడండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను బ్లాగ్లో నేనేమో ఈరోజు ఎగ్ దోశ చేశానండి. ప్లెయిన్ దోశ చేశాను, దాంతోపాటుగా పచ్చడి చేశాను, మళ్ళీ చిక్కుడుకాయ ఆలు ఫ్రై చేశాను, పప్పుచారు చేశాను. ఇప్పుడు నా పని కంప్లీట్ అయిపోయిందండి. రేపు ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఉంది. దానికోసం ఇప్పుడు అన్ని సామాన్లు తీసుకోవడానికి వెళ్ళాలి. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కూడా ఉంది. దానికోసం కూడా షాపింగ్, కేక్ కొనాలి, అన్నీ చేయాలి. చాలా చాలా బిజీ. ఇప్పుడు నేను బ్లాగ్లో ఏం చేస్తానో, ఏం వండానో అనేది చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మార్నింగ్ నేను లేవగానే ఏం చేస్తానంటే వేడి నీరు తాగుతానండి, హాట్ వాటరు. నాకు డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు నా రొటీన్ స్టార్ట్ చేస్తాను. మా అబ్బాయి కోసం మిల్క్ నేను వేడి చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే వాడికి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. దాంట్లో కెలక్స్ వేసి వాడికి అది టిఫిన్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఈరోజు ఇక్కడ ఎగ్ దోశ చేస్తున్నానండి. ఎగ్ దోశ ఎలా చేయాలనేది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. చాలామందికి దోశలు సరిగ్గా రావు అంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం మనం ఆ దోశ వేసేటప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాన్ని ఫస్ట్ కొందరు ఆయిల్ వేస్తారు, అలా వేయకూడదండి. ఫస్ట్ మనం వాటర్ని ఇలా పైన వేసుకుంటే అప్పుడు ఇలా వస్తుంది కదా. దీనిపైన మనం ఎప్పుడైనా దోశ వేసుకుంటే చక్కగా వస్తుందండి. చూడండి నేను ఎప్పుడు ఇలా చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దోశలు చాలా చక్కగా వస్తాయి. ఇది చూడండి, ఎగ్ దోశ చాలా సింపుల్ అండి. మా అబ్బాయికి ఇది ఫేవరెట్ టిఫిన్ అనమాట. చూడండి ఇప్పుడు. ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత దానిపైన ఎగ్గు కొట్టి వేసుకున్నాం కదండి. దానిలో మనం ఇప్పుడు ఉప్పు, కారం ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవాలి. అది కొద్దిగా బాగా కుక్ అయ్యాక దాన్ని తిరగవేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే టైం అయిపోయిందండి. వాడి కోసం ఇప్పుడు బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏంటంటే మా హస్బెండ్ బాక్స్ కోసం ఇప్పుడు నేను మళ్ళీ రెడీ అవుతున్నాను. చూడండి మీరు. నేను ఇక్కడ ఈరోజు ఏం చేస్తున్నానంటే చిక్కుడుకాయ ఆలు ఫ్రై చేస్తున్నాను, పప్పుచారు చేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు టీ పెట్టుకున్నా, మా ఇద్దరి కోసం టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ టీ అయిపోయిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. ఇవి అయ్యేటప్పుడే నేను పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు టీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. టీ తాగేసిన తర్వాత నేను మళ్ళీ దోశల కోసం ఇక్కడ శనగపప్పు పచ్చడి చేస్తున్నానండి. మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు శనగపప్పు వేసుకొని మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది చక్కగా ఫ్రై అయితేనే మనకి చట్నీ బాగుంటుంది, లేకపోతే కొద్దిగా బాగోదు అసలు. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, కొద్దిగా నేను ధనియాలు వేస్తున్నానండి. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎండుమిర్చి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, మిర్చి కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇవి తొందరగా కుక్ అవ్వాలంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నా కుకింగ్ దీంట్లో చెప్తూ ఉంటాను. నేను ఫస్ట్ సాల్ట్ వేసుకుంటానండి. అది సాల్ట్ వేసుకొని దాన్ని కాసేపు వేగనివ్వాలి.
వేగిన తర్వాత మనం కాసేపు విడిచిపెట్టి దీంట్లో మళ్ళీ మనం ధనియా కూడా కట్ చేసి వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్లే. ఇప్పుడు అన్నీ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి, అవి కూడా దాంట్లో వేసి కాసేపు కలుపుకొని మనం స్టవ్ కట్టేయచ్చు. లేదా స్టవ్ కట్టే ముందైనా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అదిగోండి నేను వేసి కలుపుతున్నాను కదా, ఇలా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. దోశలోకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మిర్చి వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి పౌడర్ వేయట్లేదు. ఆల్రెడీ ఎండి మిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, అది సరిపోతుంది. ఇది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క ప్యాన్లోనే నేను అన్నీ వండేస్తానండి. దీనివల్ల ఏంటంటే మనకి గిన్నెలు సేవ్ అవుతాయి. నేను ఇక్కడ ఏంటంటే పప్పు చారు కూడా మార్నింగ్ నేను చట్నీ దాంట్లోనే చేస్తాను. కొద్దిగా వాటర్లో తీసి మళ్ళీ అదే యూజ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ దాంట్లో కూర, దాంట్లో నా పప్పుచారు అన్నీ ఒకే దీంట్లో నేను ఇది అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు చెప్పండి. ఇప్పుడు నేను పప్పు కోసం తాలింపు రెడీ చేస్తున్నానండి. ఈ ప్రొసీజర్ అందరికీ తెలిసిందే, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనం ఆల్రెడీ కుక్కర్లోనే నేనేం చేశానంటే పప్పు, టమాటా మొత్తం ఉప్పు నేను ఎప్పుడు వేయనండి, చక్కగా కుక్ అవుదని అంటారు. నేను ఎప్పుడు పసుపుని, మిర్చి పౌడర్, ఇంకేంటంటే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తాను, దానివల్ల తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో వేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పప్పు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను చూడండి ఆ ప్యాన్లోనే నేను మళ్ళీ కర్రీ కూడా చేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా, నేను నాకు ఎందుకోనండి జీలకర్ర నాకు చాలా ఇష్టం, దాని ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడైనా దీంట్లోన ఎప్పుడైనా ఫ్రైలు చేసుకునేటప్పుడు నేను ఆనియన్స్ యూజ్ చేయనండి. ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది, ఇది చాలా ఈజీ ప్రొసీజరు. జీలకర్ర వేసుకున్నాం కదా, తర్వాత కట్ చేసుకున్న చిక్కుడుకాయలు, ఆలు అన్నీ వేసి ఉప్పు, కారం అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు, కారం, ధనియాల పౌడర్ మాత్రమే వాడతానండి. నేను ఎక్కువ మసాలాలు వాడను. మీరు నన్ను కుకింగ్లో చూస్తే తెలుస్తుంది. దీన్ని చక్కగా కలుపుకొని కాసేపు దాన్ని మూత పెట్టుకొని కాసేపు విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగోండి పప్పుచారు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు దీంట్లోకి టమాటాలు కూడా కావాలండి. ఒక టమాటా అయితే సరిపోతుంది. టమాటాని వేసుకొని ఇట్లా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇంకా టమాటాలు కట్ చేసి దాన్ని వేసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో మనం దింపే ముందు ఏంటంటే కొత్తిమీర కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. కొత్తిమీర ఇంకేంటంటే ధనియాల పౌడర్ నేను వేస్తాను. ఇప్పుడు చూడండి నేను పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక పక్క కర్రీ అవుతుంది కదా, ఇప్పుడు నేను దోశలు కూడా వేసుకుంటున్నాను అండి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైం ఉంది, టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా మనం పైనుండి వాటర్ వేసుకుంటే ఏంటంటే దోశలు చక్కగా వస్తాయి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఈ టిఫిన్ అయిపోతే నా వర్క్ ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్లే ఈ రోజుకి. ఇది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నాది స్టార్ట్ అవుతుంది. 3 o'clock మా అబ్బాయి వస్తాడు. మా ఆయన కూడా వెళ్ళి ఈవినింగ్ 7 o'clockకి వస్తారు. అప్పటి వరకు ఫ్రీనే. తర్వాత నా ఎడిటింగ్ వర్క్ అన్నీ చేసుకోవడం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.